హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ రెసిలియంట్ 369. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మోటివేషనల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అదేంటంటే, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్ బికాస్ యు ఆర్ యూనిక్ ఇన్ యువర్ ఓన్ వే. ఒక అడవిలో ఒక కాకి చెట్టు మీద చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఒక సాధువు కాకిని ఎందుకు విచారిస్తున్నావని అడిగాడు. అందుకు ఆ కాకి, నేను చాలా అందవికారంగా నల్లగా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను పోపో అంటూ తరిమేస్తున్నారు. ఎవరికీ అక్కర్లేని ఈ జీవితం నాకెందుకు అంటుంది. అప్పుడు ఆ సాధువు, సరే, నా మంత్రశక్తితో నీకు నచ్చిన పక్షి రూపాన్ని నేను ఇవ్వగలను. కానీ దానికన్నా ముందు నువ్వు ఈ ప్రపంచంలో అత్యంత ఆనందమైన పక్షి ఎవరో కనుక్కొనిరా. ఆ తర్వాత నీకు ఆ రూపాన్ని ఇస్తాను అన్నారు. కాకి వెంటనే, హంస అన్నిటికన్నా అందంగా ఉంటుంది కదా, కనుక తను ఆనందంగా ఉంటుంది అనుకొని హంస దగ్గరికి వెళ్ళి అడగగా హంస దానికి సమాధానం కాదు అని తలూపింది. నేను అందంగా ఉంటానని అందరూ కాసేపు ఫోటోలు దిగుతారు అంతే, కానీ నన్ను ఎవరూ పట్టించుకోరు. ఈ ప్రపంచంలో ఎన్నో రంగురంగుల పక్షులు ఉన్నాయి, కానీ నేను మాత్రం కేవలం తెల్లగా ఉంటాను అంది. అంతే. ఓహో, ఇంత అందమైన పక్షికి కూడా ఈ లోకంలో సంతోషం లేదన్నమాట అనుకుంది కాకి. వెంటనే కాసేపు విచారించి చక్కగా ఆకర్షణీయంగా ఎరుపు పచ్చని రంగులో ఉన్న చిలక దగ్గరికి వెళ్ళి ఆగింది కాకి. చిలకమ్మ, చిలకమ్మ, నీవు ఈ ప్రపంచంలో చాలా ఆనందంగా ఉన్నావు కదా అని అనింది. దానికి వెంటనే, నేనా? కాదు మిత్రమా అని తలూపింది. నా అందమే నాకు శాపం అయ్యింది. నన్ను అందరూ వాళ్ళ ఇళ్లల్లో బోనులో బంధించి ఆనందించాలనుకుంటారు అంది. నాకు చక్కగా చెట్లపై ఉన్న జాంపళ్ళుని తినాలని ఆశ, స్వేచ్ఛగా నాకు నచ్చిన చోటుకి ఎగరాలని ఆశ. కాకి కాసేపు ఆలోచించి నెమల దగ్గరికి వెళ్తుంది. మిత్రమా, నాకు తెలిసి నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు కదా అని చెప్తుంది. ఎందుకంటే నిన్ను చాలామంది పర్యాటకులు వచ్చి నీతో ఫోటోలు దిగుతూ ఉంటారు, నిన్ను అందమైన పక్షిగా పొగుడుతూ ఉంటారు కదా అంది. దానికి నెమలి, లేదు మిత్రమా, ఈ జూలో నేను ఒక బందికానిలా ఉంటాను. అదీ కాకుండా నా నెమలి ఈకలను గృహ అలంకార వస్తువులను తయారు చేయడానికి వాడుతారు కదా, అవి పెళ్ళగించేటప్పుడు నాకు చాలా నొప్పిని, బాధని, ఇబ్బందిని కలుగు చేస్తాయి. నేను ఆనందంగా లేను మిత్రమా అని చెబుతుంది. అప్పుడు కాకి, మరి ఎవరు ఈ ప్రపంచంలో ఆనందంగా ఉంటారు అని అడిగింది. నెమలి దానికి సమాధానంగా, నువ్వే మిత్రమా అంది. నేనా? ఎలాగూ అని అడిగింది. ఈ జూలో చాలా రకాల పక్షులను బంధించి ఉంచారు, ఒక్క కాకిని తప్ప. నీ అంత స్వేచ్ఛాజీవి ఎవరూ లేరు మిత్రమా అంది. వెంటనే కాకి తన అస్తిత్వాన్ని, వాస్తవాన్ని గుర్తించి సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను నాలాగే ఉంటాను అని సమాధానం ఇచ్చింది. ఈ కథ సారాంశం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కష్టాలు, సుఖాలు, బాధలు ఉంటాయి. ఎవ్వరూ ఎవరితోని పోల్చుకోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.